హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా మామయ్య వాళ్ళ మామిడి తోపులోకి వచ్చాము. ఈ తోపు అయితే దాదాపు 15 సంవత్సరాలు అయింది పెట్టి. ఈ తోపు పెట్టినప్పుడైతే నీళ్ళు చాలా ఇబ్బందులు, చాలా అంటే చాలా బాధలు పడ్డాము. ఈ చెట్లు అంటుకోవడానికి చిన్నపిల్లలు పెద్దలు అందరూ నీళ్ళు పోసాము. దాదాపు నీళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డాము. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఈ తోపు చాలా కష్టపడి పెంపు చేశారు. కాత అయితే అమ్మేసిండారు. వాళ్ళు మందు కొట్టినట్లున్నారు తోపు తీసిన వాళ్ళు. లోపలికంతా పోదామంటే వాళ్ళు ఉండారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏం రబ్బా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉండారు అని. చాలా అడిగా ఉంది, చాలా పాములు ఉన్నాయి. అయితే ఇక్కడ పాములు అయితే చాలా పెద్ద పాములు ఉన్నాయి. చూడండి దారి ఎంత ఎట్లుందో, చెట్లు గొబ్బి చెట్లు అన్నీ వచ్చేసిండాయి. ఇప్పుడెలా మా మందు కొట్టేది? లా 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 లా. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. తోపు అయితే చాలా బాగుంది. కాయలు అయితే తక్కువ కాసాయి, సరిగా మందులు కొట్టరు దానివల్ల. కాసిన కాయలన్నీ రాలిపోయాయి. రాలినా వాళ్ళు కాపలా ఉండేవాళ్ళు ఇప్పుడైతే మందు కొడుతున్నారు. దిగుకంతా పోయింటే బాగా కాయలు కాసిండేవన్నీ వీడియో పెట్టి ఉండొచ్చు. కానీ మందు కొడతా ఉండారు అనేసి అక్కడికైతే వెళ్ళలేదు మేము. ఇక్కడికి గఫ్ఫని నోట్లోకి వస్తుంది ఆవిరి మందు. ఆ మందు పవర్ అలాంటిది అనమాట, ఏం చేస్తాం. సో ఇదైతే అనమాట. మీరైతే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియోస్కి. నేనైతే ముందరే వీడియో తీసిండాను. ఇంకా లోపలికి పోయినప్పుడు చూస్తాను చూడండి. ఇదంతా చెట్ల కిందంతా చెత్త ఉండేది, వాళ్ళు కొట్టేశారు కంపలు ఇవంతా. ఈ కంపలంతా కళ్ళకేస్తే దారి పక్కన కళ్ళకి అయితే ఉపయోగపడుతుంది, లేదా బండ వాళ్ళు కొంటే వాళ్ళకి బండ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కర్పూరం చెట్లు ఇవి కోసేశారు. కోసేసిండేట్లో ఇవి మళ్ళీ వచ్చిండాయి అన్నమాట. ఈ కర్పూరం కొమ్మ అయితే నేనే మా ఆవులకి నీరుకి ఉపయోగపడతాయని కొమ్మలు కొట్టాను. మళ్ళీ సిగుళ్ళు వచ్చేసినాయి, మోసలు పక్కన వచ్చేసిండాయి. 4 మోసలు అయితే వచ్చేసాయి. మామిడి చెట్టుకొస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. జామ చెట్టుకొస్తాయి జామకాయలు, జామకాయలు. ఇదైతే కట్ట పైన, ఇదంతా కట్ట అన్నమాట. ఇది కుంట, ఇది ఆ చెట్లంతా కుంట ఉండింది. ఇప్పుడు వర్షం ఎక్కువ వస్తే నీళ్ళు ఉంటాయి, అక్కడైతే నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. అంతా కుంటలో ఉండేది. ఇది కట్ట. ఆ కట్ట పైన కర్పూరం చెట్లు చూడండి. అక్కడ నేరేడు చెట్టు ఉంది, అదో దూరంగా కనపడుతుంది చూడు, అది నేరేడు చెట్టు. కాత అయితే చాలా బాగా కాస్తుంది, పళ్ళు అయితే చాలా బాగుంటాయి. అది ఇప్పుడు నేరేడు పళ్ళు సీజన్ వస్తుంది కదా, అప్పుడైతే అక్కడికి వెళ్ళి వీడియో తీయాలి ఏరేటప్పుడు. ఈ కుంట పక్క మా అమ్మ అయితే పోయింది, కాయలు మాగిండేవి చిక్కుతాయేమో ఏరుకొని వస్తాను అని. ఈ పక్కంతా కాత సరిగా కాయలేదు. అటుపక్క అయితే దిగు ఇంకా బాగా ఎక్కువ పొలం ఉంది, అక్కడ బాగా కాత కాస్తాయి.
ఇటుపక్క తక్కువే. దో ఈ చెట్లో ఉన్నాయన్నమాట అంతే. ఇటుపక్క చెట్లు అయితే తక్కువ. ఈ చెట్లు అస్సలు కనపడలే, ఒక్క కాయ కూడా కనపడలేదు దీంతో. ఆ చెట్లోనూ లేవు, ఆ 2-3 చెట్లలో లేవు కాయ అయితే. ఈ చెట్లో ఉన్నాయి. మా అమ్మ అయితే రేపు శుక్రవారం అని మామిడి కోసుకుంటుంది. అరటి మామిడి కాయలు ఇవైతే. పద, ఇవి అంటు మామిడికాయలు. కలర్ అయితే వచ్చేసినాయి బాగా. ట్రాక్టర్కి తగిలి ఒక కాయ అయితే పడింది. ఇంకా పడిన టైం మాకు కనపడలేదు, మేము లోపలికి వెళ్ళలేదు.